కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. పుత్రాత్మనామమున ఆమేన్. ఎంతకాలం నీదు దేవా, ఎంతకాలం నీదు కృపలు నీడ నీవే కదా. ఎంతకాలం నీదు కృపలు నాచిన నా జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీ కృపలో కాచిన దేవా. స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మోజెస్ గారిని మరి అమ్మను వివాహమై దేవుని యొక్క మహాకృపను బట్టి 25 సంవత్సరాలు పూర్తవుతుందండి. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మరి కార్యక్రమం వారు చేసుకోవడానికి మనందరూ కూడా ఆపించారు. దేవుని కృపను బట్టి ఉదయం దివ్య బలి పూజలో పాల్గొని ఫాదర్ గారు కూడా బ్లెస్సింగ్స్లో తీసుకున్నారు. ఈ సాయం సమయంలో మరి ఆత్మీయులు మనందరూ కూడా పిలిచి మరి కార్యక్రమం మా కొరకు మీరు ప్రార్థించడం మా కుటుంబం కొరకని దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారండి. ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఎలాగ చేయటం యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చెప్తున్నారు కానీ పౌలు గారు తెస్సలోని సంఘానికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 16 వచనంలో రాశారండి. కనుక మరి 25 సంవత్సరాల వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించి కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్కాలం దయచేసి చక్కని బిడ్డలిచ్చి దేవుడు ఆశీర్వదించారు. కుమారుని సంవత్సరాలు బహుమందికి ఆశీర్వదించారు. కృపనిచ్చినట్టు దేవునికి మరి 25 సంవత్సరాల వారి యొక్క దాంపత్య జీవితం పూర్తవుతున్న సందర్భంలో వారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దామండి. మరి రానున్నటువంటి దినాల్లో మరి వారి దంపతులను బిడ్డలను దేవుడు తన కృపను ఆశీర్వదించి మరి ఇటువంటి మరి మ్యారేజ్ డేలు వారు ఘనంగా సంతోషంగా చేసుకుంటారు. కృప దయచేయమని ఆయుష్కాలం దయచేయమని ప్రార్థించేద్దాం. ఈ సమయంలో కేక్ ఏర్పరిచారంటే కేక్ ఏ విధంగా అయితే తీయదానంగా ఉంటుందో వారి యొక్క దాంపత్య జీవితంలో జీవితకాలం అంతా కూడా తీయట అనుభూతులు బిడ్డకు దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మనం ఏ కార్యక్రమం చేసిన ప్రార్థన 2 వాక్యం ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఒక పక్షి ఎకరాలంటే 2 రెక్కల విధంగా అవసరము. దేవుని బిడ్డనటువంటి మనకు వాక్యము ప్రార్థన 2 చాలా ప్రాముఖ్యమండి. మరి సమయం చాలా అయింది. ఎవరు ఇబ్బంది పడకుండా ఒక్క నిమిషం క్లుప్తంగా వాక్యం చదివి సార్ వివరించండి. వాక్యం చదివి
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మనకం 122 కీర్తనలు దావీదు కీర్తనలు 122. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ జీవిత కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ ధన్యుడు నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించే ద్రాక్ష వలె వరకు ఉంది. నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తావు. నీ పిల్లల పిల్లల్ని చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇది ఏలేడు వారి వాక్కు సర్వేశ్వర ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపగల నామానికి నేను వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన దయగలిగిన మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆవిష్కారాన్ని బట్టి మీకు నేను వందనాలు ప్రభావ. దయగలిగిన మా తండ్రి, ఈ రోజు నా ప్రభావ ఇదిగో తండ్రి, ఈ యెహోవా ఏర్పాటు చేసిన జన్మ దీని అందు మనం ఉత్సాహించి సంతోషించేది మన కీర్తనగాడు రాసినటువంటి మాదిరిగా నా ప్రభావ. మరి మోజస్ గారు మరి అమ్మ విషయంలోనైనా మీరు ఏర్పాటు చేసినటువంటి శుభదినాన్ని బట్టి వందనాలు ప్రభావ. ఈ రోజు నా ప్రభావ వారి యొక్క దాంపత్య జీవితంలో నా ప్రభావ మరి వారికి వివాహమై 25 సంవత్సరాలు పూర్తి అవుతుంది నా ప్రభావ. 25 సంవత్సరాల కాలం అంతట్లోనూ వారిని మీరు ఎంతగానో ఆశీర్వదించారు. చక్కని బిడ్డలిచ్చి ఆశీర్వదించారు. ఆయుష్కాలం దయచేశారు ప్రభావ. మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి 25 సంవత్సరాలు పూర్తవుతున్నారు. రేపటి దినాన్ని 26వ సంవత్సరాన్ని ఒక దయా కిరీటంగా ధరింపజేస్తూ ఉన్నారు ప్రభావ. అందుని బట్టి మీకు వందనాలు ప్రభావ. ఈ సమయంలో మీరు చేసిన మేలు బట్టి మీకు నిండు హృదయంతో మేము అందరం కూడా నా ప్రతి ఒక్క బంధువులు ఆత్మీయులు మరి నా ప్రభు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చారు మీ కొరకు ప్రార్థించడానికి. అందరూ కూడా మీ కృపలు ఆశీర్వదించండి. ఇదిగో నేను ఈ భార్య భర్తలిద్దరు కూడా మీ కృపలు ఆశీర్వదించండి. బిడ్డలు దీవించాడు, కుటుంబాన్ని ఆశీర్వదించాడు ప్రభు. మీకు స్తోత్రాలు. నీ దేవుడేటువంటి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీపై ప్రకాశించినని ద్వితీయోపదేశకాండం 11:12 రాయబడి మాదిరిగా చాలా దృష్టి భార్య భర్తలపై ఉంచాడు. మీకు స్తోత్రాలు. వారికి దీర్ఘాయుష్ దయచేయండి. ఇదిగో చదవబడినటువంటి వాక్యంలో రాయబడి మాదిరిగా పిల్లలను చూసేదాము ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుంది కాకపోతే ఆశీర్వాదం వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తుంటండి. వారికి దీర్ఘాయుష్ దయచేసిన ప్రభావ. మరి 2-3 తరాల పిల్లల చూసే వాక్యం కూడా దయచేయమని మీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీవించి ప్రార్థన సహాయం అందిస్తున్నటువంటి ఆత్మీయులు కూడా దీవించమని మీకే మహిమగంత ప్రభావ చెల్లించుకుంటూ ప్రభుత్వ సహాయం కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన మా ప్రభువులు మీ ప్రియకుమారుడు అనేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పర్వతండి. ఆమె పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరు గాక. నానాటికి కావలసిన మా మాకు నీటికి ఇవ్వండి. మా ఎదుటి వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. వంశాధన ఎందుకు ప్రవేశపెనక కీడులోని మమ్మల్ని రక్షించండి. ఆమె దేవాల ప్రసాదం చేత నిండి మరి మా వందనము ఏలువారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించుకున్న వారు మీరే. ఈ గర్భఫలము చేసి ఆశీర్వదించబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ముందు ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. సర్వశక్తుడును దయాళుడునైన పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరికీ ఇచ్చిన ప్రార్థన అర్పించి దేవుని కృపను బట్టి మరి దాంపత్య జీవితంలో 25 సంవత్సరాలు మరి పూర్తి చేసుకుని మరి రేపటి దినాన్ని 26వ సంవత్సరం నూతన సంవత్సరంలో అడిగడిపోతున్నటువంటి మరి దంపతులు మరి మోజస్ గారిని మరి అమ్మను దేవుడు తన కృపలు ఆశీర్వదించి బిడ్డలకు ఆయురారోగ్యాలు సకల ఆశీర్వాదాలు చెప్తారు. దయచేసి వారిని వారి బిడ్డలను దేవుడు తన కృపలు ఆశీర్వదించి దేవునికి దీవెన బిడ్డకు అనుగ్రహించి కాచి కాపాడుతారు కాక. ఆమె 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 అందరికీ వందనాలండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహము, జరిగే నిరంతర సంతోషము. జరిగే పరిశుద్ధ వివాహము, జరిగే నిరంతర సంతోషము. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా